ఈరోజు నెల్లూరు పొట్ట స్టేట్ నందు ప్యూర్ స్మైల్ క్లారిటీ టెస్ట్ వ్యవస్థాపకురాలు షేక్ పర్వీన్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం ఆఖరి రోజు సందర్భంగా నిరుపేద ముస్లింలకు కుట్టు మిషన్లు పంపిణీ అధ్యక్షురాలు షేక్ పర్వీన్ మీడియాతో మాట్లాడుతూ రంజాన్ మాసమే కాదు హిందూ ముస్లిం క్రైస్తవ ఎవరి పండుగలైనా పేద ప్రజలకు ఎన్నడూ సేవ చేయాలని నా ఉద్దేశమని ప్రతిరోజు నిరుపేదలకు ఈ రంజాన్ మాసంలో రోజు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్టు మరెన్నో సేవా కార్యక్రమాలు మీ దీవెనలు ఉంటే చేయాలని నా కోరిక అని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏసీ స్టేడియం సభ్యులు నలుబోలు బలరామయ్య నాయుడు, రాఘవరెడ్డి, వెంకటేశ్వర్లు, ప్రత్తిపాటి రమణ, సుభాషిణి, ప్యూర్ స్మైల్ చారిటీ ట్రస్ట్ సభ్యులు పాల్గొని ఘనంగా కుట్టు మిషన్లు పంపిణీ నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. వ్యవస్థాపకురాలు శ్రీమతి పర్వీన్ గారు ఈరోజు రంజాన్ సందర్భంగా చాలామంది కుట్టు మిషన్లు మహిళలకి కుట్టు మిషన్లు ఈరోజు ఆమె బహుకరిస్తున్నారు. అందరికీ వాళ్ళకి కుట్టు మిషన్లు బహుకరించడమే కాకుండా వాళ్ళకి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి కొంతమంది టీచర్స్ మాదిరి పెట్టి నేర్పించి 3 నెలల పాటు 4 నెలల పాటు పూర్తిగా వాళ్ళకి శిక్షణ ఇచ్చి పేద మహిళలకి ఇప్పుడు అదొక ఉపాధి కింద ఆమె అందరినీ తయారు చేసి ఆ విధంగా ఇస్తూ ఉంది. ఇది ఒక్కటే కాదు, నిన్న రంజాన్ సందర్భంగా 400 మంది వివిధ ప్రాంతాల్లోని పేద వారికి రంజాన్ తోఫా కిట్స్ ఇచ్చారు. ఈ విధంగా ఆమె ప్రతిరోజు పేదలకు సేవ చేసే దాంట్లో ఎప్పుడు ముందుంటారు. ప్రతిరోజు నిత్యం కార్యక్రమాల్లో ఆమె వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున మమ్మల్ని ఈరోజు అతిథులుగా ఆహ్వానించి చీఫ్ గెస్ట్గా ముఖ్య అతిథులుగా మమ్మల్ని ఆహ్వానించి వారి మా ద్వారా ఆ కార్యక్రమం నిర్వహింపజేసినారు. వాకర్స్ ఇంటర్నేషనల్లో ఆమె పుట్టా ఎస్టేట్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఉండడం మాకందరికి గర్వకారణం. చాలామందికి ఈ ఆమె చేసే చారిటీస్ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఆమె ఏదో ఒక కార్యక్రమం ఆమె ఫండింగ్స్ ఎట్ చేస్తుందో ఎవరిస్తున్నారో కొంతమంది ఆమె ఓన్ ట్రస్ట్ని చేసుకుంటుందో కానీ ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమం నిత్యం పేదలకు అందుబాటులో చేస్తూ ఉంటుంది. ఈరోజు 7 మిషన్లు మహిళలకి నేర్పించి ఆమె ఇన్స్టిట్యూట్లో నేర్పించి వారికి బహుకరిస్తూ ఉంది. స్మైల్ సేవా సంస్థ. నా పేరు పర్వీన్. నేను ఈ సంస్థ పెట్టి 6 సంవత్సరాలు అవుతుంది. అది పెట్టినప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. రంజాన్ వచ్చిందంటే మాకు ఒక పండగ వాతావరణం అనమాట. రంజాన్ నెల చంద్రుడు చూసినప్పటి నుంచి ప్రతిరోజు నిన్నటి వరకు ప్రతిరోజు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసాం అనమాట. ఇఫ్తార్ విందులు అంటే బిర్యానీ చేసుకుంటుంది స్లమ్ ఏరియా ముస్లిం ఏరియా వెళ్తాను అనమాట. ఇప్పుడు మటుకు ముస్లిం ఏరియా వెళ్తాను, ఎందుకంటే రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాసం ఉన్న వాళ్లకు ఆ బిర్యానీ ప్యాకెట్స్ ఇచ్చి ఉపవాసం తీరుస్తామన్నమాట. అలా స్వీట్స్, బిర్యానీ ప్యాకెట్లు, అరటిపండు తీసుకెళ్ళి ప్రతి స్లమ్ ఎక్కడెక్కడ స్లమ్ ఉందో తిరగని ఏరియా తిరగకుండా ఇప్పుడు వెంకటేశ్వరపురం కాలనీలో ఒక 10 ఏరియాలు ఉన్నాయి. 10 ఏరియాలు తిరగని ఏరియా తిరగకుండా 30 రోజులు తిరిగి అందరికీ ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశామండి. ఈ తర్వాత నిన్న ఒక 450 కిట్ ఇచ్చాము. ఈరోజు మిషన్ ఒక 7 మందికి మహిళలకు జీవనోపాధి కింద కుట్టు మిషన్ ఇస్తున్నాము. ఇలాగే పెళ్లి కానుక ప్రోగ్రాం ద్వారా పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ నిరుపేద మహిళలు వాళ్ళకైతే ఒక 5,000 రూపాయలు ఇస్తాము. తర్వాత ఇంకా అన్నదానాలు అయితే రోజు ఉంటాయి. తలసీమియా పిల్లలు ఉన్నారు రెడ్ క్రాస్లో, వాళ్ళకైతే నెలకు 12 రోజులు వాళ్ళకి భోజనాలు పంపిస్తూ ఉంటాను. ఇలా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చెప్పుకుంటే పోతుంటే లిస్ట్ వస్తూనే ఉంటుంది. ఈ సేవా కార్యక్రమాలు చేయకుంటే నాకు అసలు తోచదనమాట. ప్రతిరోజు ఏదో ఒకటి ఉండాలి నాకు దేవుడు మా ఆయన గారు రిటైర్ అయిపోయిన తర్వాత నాకు దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడు అనుకుంటాను. నేను ఆయన రిటైర్ అయిన తర్వాత నెల్లూరుకి వచ్చి సెటిల్ అయిపోయింది. ఇంకా బోర్ కొడుతుంది ఇంకా లైఫ్ అనుకున్నప్పుడు ఏదో ఈ ట్రస్ట్ పెట్టాలని ఒక ఆలోచన వచ్చి ట్రస్ట్ పెట్టేసి మేము ఇద్దరు వెళ్తూ ఉంటాము. యాక్చువల్గా ఇప్పుడు ఒక్కోసారి ఎండ ఎక్కువ అంది, నేను మా వాళ్ళని పిలుచుకెళ్ళకుండా నేనే వెళ్తూ ఉంటాను. ఇంకా మా సంస్థ పెరిగి ఇంకా ఎంతోమంది నిరుపేదలు ఆదుకోవాలని నన్ను మా సంస్థను మీరందరూ దీవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.